నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ట్రంప్ ఏం చేస్తున్నాడు? 3 నెలల నుంచి అనవసరమైన యుద్ధం చేస్తూ ఆర్థికంగా ఇరాన్ నష్టపోయిందో లేదో తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడైతే అమెరికా నష్టపోయింది. లక్షలాది కోట్ల రూపాయల డాలర్ల రూపంలో ఉన్న కోట్లాది రూపాయలు ప్రజాధనము ప్రజలకు పెట్టింది కాదు, మన్ను కాదు, మశానం కాదు, యుద్ధానికి పెట్టిండు. వాడు సాధించింది ఏమి లేదు. వెనక నుంచి చర్చలు అంటాడు, ముందు నుంచి క్షిపణులు వదులుతాడు. వీడు ట్రంప్ గాడు 1-2 క్షిపణులు వదిలితే ఇరాన్ 10 వదులుతున్నదిరా నాన్న. 10 ప్రేక్షకులారా, 10 వదులుతున్నది. ఇంత ధీటుగా ప్రపంచంలో ఒక దేశము అమెరికా ఇజ్రాయిల్తో పోరాడుతున్నదంటే ఇరాన్కి ఎంత సామర్థ్యం ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ ట్రంప్ అండ్ టీం దేశాలు, మేము ప్రపంచ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో చమురును అమ్మనివ్వము అంటున్నారు. ఇరాన్కు హెచ్చరికలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది వచ్చేదే ఇరాన్ నుంచే, తెచ్చేదే ఇరాన్ నుంచే. మళ్ళీ మీరు హెచ్చరికలు జారీ చేసుడు ఏముంది? ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. పశ్చిమాసియాలో క్రూడాయిల్ సంక్షోభం మరింత ప్రమాదకరమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంది. ఎన్నో ప్రమాదకరమైన మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఇక శాంతి అని ప్రపంచం నమ్ముతున్న సమయంలో మళ్ళీ ఎవడో రెచ్చగొట్టుడు, మళ్ళీ యుద్ధం మొదలవుడు. అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా సైనిక చర్యల కారణంగా తమ చమురు ఎగుమతులకు అడ్డంకులు కలిగిస్తే ఆ ప్రాంతం నుంచి చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అది తెచ్చేదే వాని దగ్గరనే, ఇరాన్ దగ్గరనే. వానికి అడ్డంకులు సృష్టిస్తే ఏమన్నట్టురా మీరు? ఏమైనా పరిపక్వత ఉందా? కొంతమంది దుష్టులు చేయంగా ఇవాళ ప్రపంచమే చమురు సంక్షోభంలోకి నెట్టబడింది. కొంతమంది స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల. వాడు అందులో ట్రంప్ మహాశయుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. వాడు ఈ ప్రాంతంలో ఏ ఒక్క దేశానికి కూడా చమురు అమ్మనివ్వము అంటూ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ చేసిన ప్రకటనతో గ్లోబల్ ఇంధన మార్కెట్లు ఆందోళనకు గురై. అమెరికాతో సాగుతున్న సైనిక ఘర్షణలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత స్పష్టంగా ఉందని గాలిబాఫ్ తెలిపింది. తమ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే పశ్చిమాసియాలోని చమురు మౌలిక వసతులను, సరఫరా మార్గాలను స్తంభింపజేస్తామని పరోక్షంగా హెచ్చరించిండు. ఇచ్చేదే వాడే. ఇరాన్ వాళ్లే అమ్మాలన్నాయి. ఇరాన్ వాళ్ళు అమ్మేదానికి వాళ్ళకే ఆంక్షలు పెడతామంటే వాళ్ళు ఊరుకుంటారా? హార్మోజ్ జలసంధి దగ్గర పెడతాడు టోల్ గేట్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? 200 కిలోమీటర్లు డబుల్ రోడ్, త్రిబుల్ రోడ్ వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేయరు. ముక్కు వెండి వసూలు చేస్తున్నారు. అది ఎవరు కట్టినట్టు? ఆ రోడ్డు ఎవరు వేసినట్టు? ప్రజలే కదా. మనం టోల్ ట్యాక్స్ కట్టకుంటే ప్రభుత్వం వేసినట్టు. ఆ ప్రభుత్వం కూడా ప్రజాధనంతో వేసిందంటాం. కానీ ఒక నేషనల్ హైవే వేసినాక 10 టోల్ గేట్లు పెట్టి ముక్కు వెండి, చెవిండి వసూలు చేస్తున్నప్పుడు ఎవరు కడుతున్నట్టు? మనమే వాహనదారులమే, మనమే పైసలు ఇస్తున్నాం, రోడ్ల మీద పోతున్నాం. వాడు ఏమున్నా రోడ్ వేసినందుకే, అంతే. మరి అటువంటిప్పుడు హార్మోజ్ జలసంధి నుంచి వస్తున్నటువంటి చమురుని తీసుకొని ఇరాన్ మీదనే మీరు ఆంక్షలు పెడతా అంటే ఇరాన్ ఊరుకుంటుందా? మొత్తం సప్లై బంద్ చేస్తుంది. అప్పుడు ఏమరా అంతర్జాతీయ చమురుల్లో నువ్వు ఆంక్షలు పెడితే ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు. నువ్వు ఇరాన్ కాకుండా వేరే దేశం నుంచి స్వతంత్రంగా తీసుకుంటేనేమో అది వేరు. తీసుకునేది ఇరాన్ దగ్గర, ఆంక్షలు పెట్టేది మళ్ళీ ఇరాన్ మీద. ఊరుకుంటారా? ఏసి కొడుతుంటుంది అది ఇరాన్. ఒకవైపు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు ఉధృతం చేస్తామని అమెరికా హెచ్చరిస్తుండగా, మరోవైపు దౌత్యపరమైన చర్చలు ఎలాంటి పురోగతి సాధించకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ప్రేక్షకులారా, ఒకటి, మనం పొలాల కాడ, వ్యవసాయం కాడ, జాగభూముల కాడ ఏదైనా లొల్లులు లోకాంతాలు ఇది అనుకో, మన పెద్ద మనుషులు ఏమంటారు? కూర్చొని మాట్లాడుకోండి, ఏం కొట్లాటలని. ఈడ చర్చలు జరుగుతుంటాయి. బాయికాడ ఉన్నటువంటి గుడిసెల కూర్చొని చర్చలు జరుపుతుంటే ఈడ గొడ్డళ్ళు పట్టుకొని కొట్టుకుంటుంటే ఏమనాలి మనం? చర్చలకు విలువ ఇస్తున్నారా? కొట్టుకునుడుకు విలువ ఇస్తున్నారా? మరి చర్చలు ఎందుకు? వీడు ట్రంప్ గాడు చేసే పని కూడా ఇదే. వెనుక వైపు నుంచేమో చర్చలు అంటుంటాడు, ముందు వైపు నుంచేమో యుద్ధం చేస్తా అని, ఇవి వేలుస్తా అవి వేలుస్తా అంటే ఏమనాలి? ఎవరిని వీడు ఆగం చేస్తున్నాడు? అంటే చర్చలకు ఏమైనా విలువ ఉందా?
లేదు. వాని విషయంలో మంచి చెప్పేవాడు మంచోడు కాదు. వాడు చర్చల మీద నమ్మకం లేదు, ఫెయిల్యూర్, విఫలం చెందిన అంటే అది ఒప్పుకోడు వాడు. ఈ తిక్క ట్రంప్ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడు పోతేనన్నా మరి ఈ యుద్ధం ఆగుతుందా ఆగదా? ఏం పాడైంది? ఏంది ఇది దరిద్రము? పెట్రోల్ ట్యాంకు నింపుకుంటున్నారంటే ఏమైనా 2 లీటర్లు 3 లీటర్లు పోసుకున్న ఒక వినియోగదారుడు ఏమవుతుందో రేపు పెట్రోల్ అమ్ముతారో అమ్మరో అనే భయానికి ట్యాంకు నింపుకుంటున్నారు, ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. జేబుకు ఒక రకంగా మనము పొదుపు చేసుకోవాలనుకున్నది ఖర్చు అవుతుంది కదా. మరి ఇంతటికే కారణమైన ట్రంప్ గారి గురించి దయచేసి కామెంట్ రూపంలో గట్టిగా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.